हरिः ओं श्रीगुरुभ्यो नमः। చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిరమజ్జనములంద శ్రవములు హరికథాశ్రవణమంద చూపులు గోవింద రూపవీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదమురీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగము అచ్యుత జనగుణ సంగమంద ఘ్రాణము అసురారి భక్తాంఘ్రికమలమంద రసన తులసీదళం దళములందరతులు పుణ్య సంగతులయందాయ రాజచంద్రమునకు వైకుంఠ చింతా వివర్జిత చేష్ఠుడై ఒక్కడు ఎడుచునొక చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్క చోట విష్ణుడింతియ కాని వేరొండు లేదని యొత్తిలి నగుచుండునొక్క చోట నళినాక్షుడను నిధానము గంటి నేడని ఉబ్బే గంతులు వైచునొక్క చోట పలుకునొక్క చోట పరమేశ కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక చోట నిలచి ఊరకుండు కమలాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రీగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాలరంధ్రములుగాక చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ విధంగా పృథు చక్రవర్తి ఓ విదురా, తర్వాత సచ్చీలమే సంపద, తర్వాత ఇతరులు మనకు చేసినటువంటి ఆ ఉపకారాన్ని మన గుర్తులు పెట్టుకునేటువంటి దానిని కృతజ్ఞత అంటారు. మనకి ఉపకారం ఎవరు చేస్తున్నారు అంటే భగవంతుడే మనకి అత్యుత్తమమైనటువంటి ఉపకారం చేశాడు. తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళని ఇచ్చాడు, వాళ్ళ ద్వారా శరీరాన్ని ఇచ్చాడు, శరీరంలో మనసు ఇచ్చాడు, మనసులో వివేకాన్ని ఇచ్చాడు, వినయాన్ని ఇచ్చాడు, సచ్చీలత ఇచ్చాడు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. ఇవన్నీ ఎవరో బయట ఉండేటువంటి మానవులు ఇవ్వలేదుగా. ఇవన్నీ భగవంతుడు మనకి స్వతహాగా స్వాభావికంగా ఉండేటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో ఆయన మనకి ఇవన్నీ ఇచ్చాడు. ఆ సంగతి మనం మర్చిపోయి ఏదో పరాయి వాళ్ళు మనకు ఏదో కుర్చీ వేయగానే, లేకపోతే ఓహో నువ్వు చాలా అందంగా ఉన్నావు అనగానే, లేకపోతే ఇటువంటి విధానంగా మనం వాటికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. వాళ్ళకి కాదు థ్యాంక్స్ చెప్పాల్సినటువంటిది, భగవంతుడికి. అటువంటి ఉపకారాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి భగవంతుడు చేసినటువంటి అపకారాలు ఏమిటండి అంటే, మనం చేసినటువంటి పాపాల యొక్క ఫలితంగా మనకి ఈ ప్రకృతి ద్వారా ఆయన అపకారాలు చేయిస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఏదో సునామీలని, ఎర్త్క్వేక్లని, విపరీతమైనటువంటి అతివృష్టులని, అనావృష్టులని, ఏదో రకరకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా కూడా అపకారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఘోర అఘోర అని శివుడికి పేరు. ఘోరమైనటువంటి స్వరూపం అంటే
ఇటువంటి ఉత్పాతాల స్వరూపంలోనూ నువ్వు ఉంటావయ్యా స్వామి. అఘోర అంటే వాటికి విభిన్నమైనటువంటి శాంతము, సౌఖ్యము, కోటికలు ఈడేర్చము, సమస్తమైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి వాడిని అఘోర అంటారు. కాబట్టి ఘోర ఘోర అని మనకి శతరుద్రీయంలో ఆ పదం తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ విధంగా ఉన్నాలు తర్వాత సేవిస్తూ పెద్దల్ని సేవిస్తూ ఉండేటువంటి ఆ విధంగా ఉండాలి అని చెప్పి పృథు చక్రవర్తి చెప్పిన తర్వాత అప్పుడు ఈ కథ అంతా విదురుడికి చెప్పినటువంటి మైత్రేయ మహర్షి ఏం చేశారు అంటే, ఓ విదురా, ఈ మాటలన్నీ విన్నటువంటి పితృదేవతలు, ఋషులు, బ్రహ్మ ఋషులు, రాజఋషులు, అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా సాధువాధేన సాధవ, సాధు సాధు, బాగుంది బాగుంది, బాగా చెప్పేవయ్యా అన్నారు. అన్న తర్వాత ఇంకా వాళ్ళు ఏమన్నారు అనేటువంటి విషయాన్ని చతుర్థ స్కంధం 21వ అధ్యాయంలో ఈ విధంగా విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పినట్టు గంగానదీ తీరంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజు చెప్పినటువంటి విధానాన్నే నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి అక్కడ పృథు చక్రవర్తి సభకు వచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఆయన ఏమన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, పుత్రేణ జయతే లోకానితి సచవతి శృతి బ్రహ్మదండహత పాపో యద్వేనో అచతరత్తమః. సత్పుత్రుని ఎవరైనా ఒక మంచి పిల్లవాడిని కానీ తల్లిదండ్రులు కన్నారనుకో, ఆ తండ్రికి ఏం జరుగుతుందంటే పుణ్యలోకం వస్తుంది, పుణ్యలోకానికి వెళ్తాడా తండ్రి అని వేదం చెప్పినటువంటి మాట చాలా యథార్థమయ్యా అని మహర్షులు వీళ్ళందరూ కూడా అందరూ వినేటట్టుగా పృథు చక్రవర్తికి చెప్తున్నారు. పుత్రేణ జయతే లోకాన్ ఇది సచవతి శృతి. శృతి అంటే వేదం. పుత్రేణ ఏం చెప్పింది అంటే, పుత్రేణ పుత్రుని చేత లోకాన్ పుణ్యలోకాలను జయతే జయిస్తారయ్యా. అంటే ఏమిటి, ఈ కొడుకు అనేటువంటి వాడు మంచివాడైతే ఆ పుత్రుడి యొక్క తండ్రులు పుణ్యలోకాలని జయిస్తారు అనేటువంటిది శృతి, వేదవాక్యది. అంతేకాదు ఇది సత్యవతి, ఇది సత్యం. వేదం ఏం చెప్పిందో అది సత్యం. కాబట్టి ఎందుకంటే ఎందుకు ఆ మాట చెప్తున్నాము అంటే ఎందుకంటే బ్రహ్మదండహత, ఈ పృథు చక్రవర్తి తండ్రి అయినటువంటి ఆ వేణుడు పరమ దుర్మార్గుడు, నాస్తికుడు, తర్వాత తననే పూజించమనేటువంటి వాడు ఈ విధమైనటువంటి లక్షణాలతో ఉన్నాడుగా. అందువల్ల వాడు చేసేటువంటి దుర్మార్గాన్ని భరించలేక బ్రహ్మదండహత, బ్రహ్మవేత్తల యొక్క దండం చేత అని హూంకారం చేసేటప్పటికీ హత, ఆ వేణుడు మరణించాడు. అటువంటి వేణుడు పాపి వేనః, ఆ పాపి అయినటువంటి వేణుడు తమహ, ఆ నరకాన్ని అత్యతరత్తు తరించిపోయాడు. నరకంలో ఇంకా వెళ్లకుండా డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే పుత్రేణ లోకాన్ జయతే ఇది శృతి సత్యవతి. వేదం చెప్పిందిగా, సత్పురుషుణ్ణి కుమారుడిగా కన్నటువంటి వాడి వల్ల ఆ తండ్రికి ఏమిటి ప్రయోజనము అంటే, ఆ తండ్రి ఎంత దుర్మార్గుడైనా సరే వాడు చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా వాటిలన్నిటినీ కూడా ధరించిపోయి స్వర్గాది లోకాలకి చెందుతుంటాడయ్యా. ఎందుకంటే పుత్రుడు చేసినటువంటి పుణ్యం వల్ల. కాబట్టి దీనిని కొంచెం జాగ్రత్తగా మనం ఏ విధంగా అన్వయించుకోవాలి అన్నాం అనుకోండి. ఉదాహరణకు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి. ఆ తండ్రి పుణ్యకార్యాలు చేయకపోయినా ఆ కొడుకైనటువంటి వాడు ఏదో దానం, ధర్మం, ఏదో అనుష్ఠానం, లేకపోతే స్వధర్మాన్ని ఆచరించడం, ఇటువంటి పనులన్నీ కూడా శ్రద్ధగా భగవద్భావంతో చేస్తూ ఉన్నట్టయితే, ఒకవేళ తండ్రి తెలుసో తెలియకో పొరపాట్లు చేసినా, దోషాలు చేసినా ఆ తండ్రికి నరక బాధలు ఉండవు అని చెప్పి వేదం చెప్పింది. కాబట్టి ఓ పృథు చక్రవర్తి, నీవు చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల అదిగో మాకు కనిపిస్తూ ఉన్నాడు, వేణుడు నరక బాధల్ని అత్యరతి తరించేశాడయ్యా. ఆయన ఆ బాధలన్నింటినీ కూడా తరించేసేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే దీనికి ఏమిటంటే సామాజికమైనటువంటి విధానంగా చూసినట్టు ఒక కుటుంబంలో ఓ తాత, ఓ తండ్రి, ఓ కొడుకు, వాడి కొడుకు ఇలా ఉండేటువంటి సందర్భంలో
ఈ పుణ్యకార్యాలు ముఖ్యంగా స్వధర్మాన్ని అనుష్ఠానం చేయడం, ఏదో కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ కుల పద్ధతి ప్రకారం వాళ్ళ పనులు చేస్తూ ఉండడం వల్ల దానివల్ల వాళ్ళకే ప్రయోజనం కాకుండా యావత్ కుటుంబానికి కూడా ప్రయోజనం ఉంటుంది అని చెప్పి మహర్షులు చెప్పినటువంటిది వేదవాక్కు కాబట్టి అది సత్యవతీ, అది సత్యం అయిన తర్వాత దానికి మరొక ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు పృథు చక్రవర్తితో చెప్తూ హిరణ్యకశిపుశ్చాపి భగవన్ నిందయాతమః వివిక్షురత్యగాత్సునో ప్రహ్లాదస్యానుభావతః అపి. అంతేకాక నీ తండ్రి నరకాన్ని జయించినటువంటిది కాకుండా ఇంకానయ్యా హిరణ్యకశిపుచ, హిరణ్యకశిపుడు కూడా భగవత్ నిందయా తమః వివుక్షు, భగవంతుని తాను నిరంతరము నింద చేశాడు. హరెవడు, వాడెవడు, వీడెవడు అని ఇష్టం వచ్చినట్టు భగవన్ నింద చేసినటువంటి హిరణ్యకశిపుచ, హిరణ్యకశిపుడు కూడా తమః అంటే నరకాన్ని, ఆ చీకటి, ఆ అజ్ఞానం నుంచి వివుక్షు, నేను ఇలా నింద చేస్తున్నాను అనేటువంటి భావంతో నేను నరకానికి పోతానేమో అనేటువంటి వివిక్షు, ఒక శంక కూడా వాడి మనసులో అప్పుడప్పుడు ఉండేదయ్యా. అటువంటి ఆ శంక కలిగినటువంటి హిరణ్యకశిపుడు కూడా సూనోహో ప్రహ్లాదస్య అనుభావతః అత్యగాతి. సూనోహో, ఆ హిరణ్యకశిపుడు సూనోహో అంటే పుత్రుడైనటువంటి ప్రహ్లాదస్య, ప్రహ్లాదుడి యొక్క అనుభావతః, అనుభావతః అంటే ఆ ప్రభావం చేత, ఆ ప్రహ్లాదుడి యొక్క మహత్తరమైనటువంటి దివ్య తేజోమయమైనటువంటి భక్త భావన స్వరూపం చేత అత్యగాత్, ఆ హిరణ్యకశిపుడు కూడా తరించాడయ్యా. కాబట్టి ఈ రెండు వృత్తాంతాలతోనూ వేదవ్యాస మహర్షో లేకపోతే సుఖబ్రహ్మ మనకి చెప్పదలుచుకున్నటువంటి విశేషం ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే తండ్రి కానీ ఏదో బిజినెస్లో ఉంటాడు, పూజలు పునస్కారాలు చేయడానికి ఆయనకి టైం ఉండదు, ఏదో రకరకాలైనటువంటి వ్యాపకాల్లో ఉండేటువంటి సందర్భంలో, అటువంటి సందర్భంలో ఆ పుత్రుడు, వాళ్ళని పుట్టినటువంటి పుత్రులు కానీ సత్కార్యాలు, అనుష్ఠానం, దైవ ప్రార్థనలు ఇటువంటివి చేసినట్లయితే ఆ తండ్రికి వాళ్ళు మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అదేవిధంగా తండ్రి కూడా చేసినట్లయితే కుటుంబంలో అందరికీ కూడా క్షేమం కలుగుతుంది అనేటువంటిది వేదం చెప్పింది. ఇది సత్యవతి అనేటువంటి విషయాన్ని మనకు ఒకసారి గుర్తు చేసి దానికి ఉదాహరణగా ఈ వేణుడి చరిత్ర, తర్వాత హిరణ్యకశిపుడి యొక్క ప్రస్తావన చేశారు. అయిన తర్వాత ఇంకా ఉన్నారంటే వీరవర్య పితః పృథ్వా సంజీవ శాశ్వతీ యస్యే దృశ్యచ్యుతే భక్తి సర్వలోకైకభర్తరి. వీరవర్య, వీరుల్లో శ్రేష్ఠుడైనటువంటి పృథ్వాహ, ఈ భూమికి పితుహు తండ్రి, నీవు తండ్రివి కదయ్యా, ఎందుకంటే రాజు కాబట్టి భూమికి తండ్రి లాంటి వాడివి, అంటే భూమి అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా నువ్వు తండ్రి లాంటి వాడివి కాబట్టి శాశ్వతీ సమాహ సంజీవ, కాబట్టి నువ్వు ఎంత 99 మహాయజ్ఞాలు చేసావు, సాక్షాత్తు సాకార రూపుడైనటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీహరిని కూడా దర్శనం చేసుకుని మాకు ఆ మహద్భాగ్యాన్ని అందించావు, ఎన్నో మంచి విషయాలని చెప్పావు, ధర్మ పరిపాలనగా చేస్తూ ఉండేటువంటి వీరవర్య పృథ్వాహ పితుహు అయినటువంటి నీవు శాశ్వతీ సమాహ సంజీవ, శాశ్వతి అనంతంగా అంటే ఎక్కువ సమాహ అంటే సంవత్సరాలని అర్థం, అన్ని సంవత్సరాలు సంజీవ చక్కగా జీవించయ్యా స్వామి. ఎందుకు ఏలయన, ఎందుకు యస్య నీకు సర్వలోక ఏకభర్తృ అచ్యుతే ఈదృశీ భక్తియో, నువ్వు ఎందుకు జీవిస్తావు అంటే, నీ కీర్తి ఎందుకు పెరుగుతూ ఉంటుందంటే, ఏనాటిదో అయినటువంటి నీ పృథు చరిత్ర ఈనాటికి కూడా ప్రజలు తలుచుకుంటున్నారు, భావిస్తున్నారు అంటే కారణం ఒకటి ఉందయ్యా. ఏమిటనుకుంటున్నావు ఆ కారణం? సర్వలోకైక భర్తరి
ఈదృశీ నీకు సర్వలోకాలకి కూడా భర్త అయినటువంటి వాడు, అన్ని లోకాలు ఎవరిని ఆశ్రయించుకుని ఉన్నాయో అటువంటి శ్రీహరి యొక్క భక్తి వల్ల నీకు సమస్తం ఎన్నో వేల సంవత్సరాల పాటు ఈ భూమి మీద నీ కీర్తి ఉంటుంది. ఈ భూమిని నువ్వు పోషించి సకల జనులకి ఆనందం ఇవ్వగలుగుతున్నావు అంటే నీలో భక్తి ఉంది కాబట్టే అనేటువంటి విషయంలో చెప్తూ మనకేం చెప్తుంది అంటే, ఓహో మనము ఎక్కువ ఆయుష్తో ఉండాలన్నా, రోగాలు లేకుండా ఉండాలన్నా, కీర్తి కలిగించి ఉండాలన్నా, ప్రసన్నంగా ఉండాలన్నా, శాంతచిత్తంతో ఉండాలన్నా ఏం చేయాలి అంటే హరిభక్తి. భక్తి సర్వలోకైక భర్తరి, సర్వలోకాలకి భర్త అయినటువంటి ఆ శ్రీహరిని మనం నిత్యము నామస్మరణ చేస్తూ ఉండాలి, ఆ పాదాన్ని ధ్యానిస్తూ ఉండాలి, ఆ స్వరూపాన్ని మనసులో పెట్టుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి చెత్త కబుర్లు, చెత్త మనుషులు, చెత్త కార్యక్రమాల్లోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు వాటిలన్నిటికీ దూరంగా ఉండి భక్తిభావాన్ని పెంచుకుంటేనే మనకి ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పి పృథు చక్రవర్తిని ఆ బ్రహ్మర్షులు, రాజర్షులు, పితృదేవతలు, దేవతలు దీవిస్తున్నట్టుగా చెప్పినటువంటి తర్వాత, అహో వయం హద్య పవిత్రకీర్తే త్వయైవ నాథేన ముకుందనాథాః య ఉత్తమశ్లోకతమస్య విష్ణోః బ్రహ్మణ్యదేవస్య కథాం వ్యనక్తి. ఆహా, ఓ పృథు చక్రవర్తి, అహో ఏం భాగ్యమయ్యా, పవిత్ర కీర్తే, పావనమైనటువంటి యశస్సు కలిగినటువంటి ఆ నాథేన, ఆ నీవు నాథుడివి, మాకు మా అందరికీ రాజువి, త్వయాయేవ నీ చేతనే, నీ వల్లనే, అద్య ఈనాడు మేమందరం కూడా నీ వల్లనే, ముకుందనాథ శ్రీహరిని మా నాథుడి కింద, ఓహో శ్రీహరి అంటే ఇదన్నమాట, శ్రీహరిని ప్రత్యక్షంగా నువ్వు చూసావుగా, మా అందరికీ చూపించావు కాబట్టి ముకుందనాథ ఆయన చూడగలిగాం, ఆయన మాటలు వినగలిగాం, ఆయన యొక్క అంశతో ఉండేటువంటి నిన్ను కూడా చూడగలిగామయ్యా, అందువల్ల హో ఏం మా భాగ్యం అని ఒకటి చెప్పి, తరువాత ఇంకా నువ్వు ఏం చేసావు అంటే, నీవైతే ఉన్నావో, ఏ విష్ణు భక్తి స్వరూపంతో ఉండి సకల ప్రజల్ని పరిపాలించడానికి ఆదిరాజువై ఉన్నావే, నీవున్నావే, నీవు ఉత్తమ శ్లోకతమస్య బ్రహ్మణదేవస్య విష్ణో కథాం వ్యనక్తి. నువ్వు ఇంకో రెండో పని కూడా చేస్తున్నావయ్యా. ఏమిటి నువ్వు చేసినటువంటి పని అంటే, ఉత్తమ శ్లోకతమస్య, మహత్తరమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు, సర్వలోకాల్లో కూడా పూజించబడేటువంటి వాడు, అన్నిట్లోనూ కూడా పూరించిపోయి ఉండవంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిత్య శుద్ధ భుక్త ముక్త స్వభావుడైనటువంటి ఆ శ్రీహరి ఎవరంటే, బ్రహ్మణ్యదేవస్య, వేదవేత్తలకి, బ్రహ్మజ్ఞానులకి, మహాత్ములకి కూడా దైవమైనటువంటి విష్ణో, ఆ శ్రీహరి యొక్క నువ్వేం చేస్తున్నావో తెలుసా, కథాం వ్యనక్తి, ఆ శ్రీహరి యొక్క కథలను నీవు వ్యనక్తి ప్రచారం చేస్తున్నావు అన్నాడు. అంటే ఏమిటి చేస్తున్నావు అన్నమాట, శ్రీహరి యొక్క భాగవతాన్ని, శ్రీహరి యొక్క పద్ధతిని, శ్రీహరికి సంబంధించినటువంటి విశేషాలని నువ్వు కూడా ప్రచారం చేస్తున్నావు కాబట్టి అటువంటి నీలాంటి వాడిని చూడడం అహో ఎంత భాగ్యం మాకు అన్నాడు. అంటే ఏమిటన్నమాట, భాగవత ప్రవచనం చేసేటువంటి వాళ్లతో మనకి సంపర్కం ఉన్నట్లయితే దానికి మించినటువంటి భాగ్యం లేదు అని చెప్పి మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, పితృదేవతలు, దేవతలు కూడా పృథు చక్రవర్తితో అంటూ ఉన్నారు. మనం ఏమనుకుంటాం, మాకు భాగవతం అక్కర్లేదు,
భాగవతం చెప్పేవాడి సంగతి గంగలో కలిపోయండి. కానీ భాగవతమే వద్దు అనుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు మనకి గుళ్ళల్లో ధర్మాధికారులు, తర్వాత వీళ్ళు వాళ్ళు అవుతారు. వాళ్ళందరికీ నమస్కారం పెట్టేసి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మనం అనుకోవాలి. అందువల్ల ఏం చెప్పాడు, ఉత్తమ శ్లోకస్య బ్రహ్మణ్యదేవస్య విష్ణో కథాం వ్యనక్తి. నువ్వు ఆ భాగవతాన్ని, ఆ విష్ణు కథల్ని ప్రచారం చేస్తున్నావు కాబట్టి నీలాంటి వాడిని చూడడం, నీలాంటి వాడితో మాకు సంపర్కం కలగడం అనేటువంటిది నువ్వు చేస్తున్నావు కాబట్టి అదే మా భాగ్యం, నీలాంటి వాడిని చూడడమే మా భాగ్యం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అందువల్లే గంగానదీ తీరంలో సుఖబ్రహ్మ వచ్చి భాగవత కథాశ్రవణం చేయించడానికి వచ్చినప్పుడు అదృశ్యంగా దేవతలు వచ్చారట, అదృశ్యంగా బ్రహ్మరాక్షసులు, పిశాచులు, ఒకటేమిటి సమస్తమైనటువంటి శాపోపహతులైనటువంటి జీవులు కూడా భాగవతం ఎక్కడైతే శ్రవణం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే భాగవత పఠనం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే భాగవతం వినాలి అనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి జీవులలో ఉండేటువంటి దుష్ట స్వభావాలన్నీ కూడా అదృశ్యమైపోయి నాశనం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి భాగవతం యొక్క ఆ వ్యాప్తిని కథాం వ్యనక్తి అంటే ప్రచారం చేయడం, దాన్ని చెప్పడం అనేటువంటి దానివల్ల ఇన్ని లాభాలు కలుగుతున్నాయా అని చెప్పిన తర్వాత, నాత్యద్భుతమిదం నాథ తవా జీవ్యానుశాసనం ప్రజానురాగో మహతాం ప్రకృతి కరుణాత్మనాం. ఓ ప్రభు, నీ విధంగా నీ ఆశ్రితుల్ని, ఈ ప్రజలందరినీ కూడా విష్ణు భక్తిని పెంచుకోండి, విష్ణువుతో నిత్య సంబంధం పెట్టుకోండి, ఏ విధంగా పూజ చేయాలి, ఆ పాదాలను నిరంతరం హృదయంలో పెట్టుకు ధ్యానం చేయాలి అని చెప్పి నీవు ఆదేశించావు కదా. నీ ప్రజలందరినీ కూడా నువ్వు ఈ విధమైనటువంటి ఆర్డర్ వేసావు తప్ప మామూలుగా ఆ పనులు చేయండి, ఈ పనులు చేయండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ కుర్చీలు సర్దండి, అవి చేయండి, ఇవి చేయండి, ఇటువంటి ఆర్డర్లు ఇవ్వలేదు నువ్వు. భగవంతుడి పాదాలు పూజించండి, భగవంతుడి వైపే చూస్తూ పారాయణలు చేసుకోండి, భగవంతుడే కావాలని కోరుకోండి అనేటువంటి మాటలు నువ్వు చెప్పావు కాబట్టి గొప్ప ఆదేశించడం గొప్ప ఆశ్చర్యం ఏం కాదయ్యా. ఎందుకంటే నువ్వు చెప్పాల్సినటువంటిదే ధర్మం, సత్యం చెప్పావయ్యా. కాబట్టి అటువంటి విధంగా నువ్వు చెప్పగలిగేవు అంటే, ఎందుకంటే దయార్ధ హృదయం కలిగినటువంటి గొప్పవారికి నీకు దయ ఉంది. అయ్యో, ఈ ప్రజలందరూ పాడైపోతారేమో, ఈ ప్రజలందరూ నానా రకాలైనటువంటి కార్యక్రమాల్లో తల మునకలైపోయి భగవంతుడు ప్రతి క్షణము మర్చిపోయి భగవంతుడిని చూడకుండా ఎటో ఇటు అటు చూస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంటారో, అయ్యో వీళ్ళందరూ పాడైపోతున్నారు అని చెప్పి దయార్ద్ర హృదయం కలిగినటువంటి నీలాంటి వారికి ప్రజలలో చాలా అనురాగం స్వతసిద్ధంగా ఉంటుంది, సహజంగా ఉంది. కాబట్టి నువ్వు ఈ పని చేస్తున్నావయ్యా అని చెప్పి ఆ బ్రహ్మర్షులు వాళ్ళు కూడా పృథు చక్రవర్తితో నా అత్యద్భుతం ఇదేమి గొప్పది కాదు. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా విష్ణు భక్తులు కావాలి అని నువ్వు చెప్తున్నటువంటి గొప్పది కాదు. ఎందుకంటే ఈ ఆజీవ్యానుశాసనం, నీ వాళ్ళు అనుకున్నటువంటి ప్రజలందరికీ కూడా కరుణాత్మన, నువ్వు పరమ దయాద్ర హృదయం కలిగినటువంటి వాడికి వాళ్ళలో ఉండేటువంటి డిఫెక్ట్ ఏమిటో, వాళ్ళలో ఉండేటువంటి లోపం ఏమిటో గ్రహించి దయచేత వాళ్ళకి చెప్పావు కాబట్టి అది నీ హృదయంలో ఉండేటువంటి కరుణ యొక్క గొప్పతనం అయ్యా అని చెప్పి నీకు ఆ అనురాగం సహజ సిద్ధంగా ఉంది అని. ఎందుకు? ఆయన విష్ణువంశ సంభూడితుడు కాబట్టి, విష్ణు స్వరూపం కాబట్టి, విష్ణువు తన ప్రజల మీదకి ఆ అనురాగం ఉంటుంది కాబట్టి భాగవతం వినండి, భగవంతుని సేవించండి, భగవంతుడి పాదాలు మనసులో పెట్టుకోండి, భగవంతుడు తప్ప ఈ లోకంలో మరి ఏది నిత్యమైనటువంటిది కాదు అనేటువంటి విషయం ఆ దయార్ద్ర హృదయం కలిగినటువంటి వాడే చెప్తారు. కాబట్టి నువ్వు అంత విశేషం ఏం కాదయ్యా, నువ్వు సాక్షాత్ ఆ స్వరూపానివే అని చెప్పిన తర్వాత అద్య నస్తమసః పార్శ్వయోపాసాదిత ప్రభో భ్రామ్యతాం నష్టదృష్టీనాం కర్మభిర్దైవ సంహితైః.
అని ఆ మహర్షులు ఆ ప్రజలు అంటున్నారు. ప్రభు, మేము మాకు వివేకం పోయింది, వివేకం లోపించినటువంటి వాళ్ళమయ్యాం. దైవము మేమేమనుకుంటున్నామంటే ఈ ప్రారబ్ధ కర్మే దైవము అనుకుంటాము, కర్మయే దైవము అనుకునేటువంటి సిద్ధాంతం ఒకటి ఉంది కదా. ఎవరు చేసినటువంటి కర్మను వాళ్ళు అనుభవిస్తారు, ఇందులో దేవుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏముంది అని చెప్పేసేటువంటి కర్మవాదుల వల్ల మా వివేకం పోయింది. మేము ప్రారంభ కర్మ చేసుకున్నాం కాబట్టి, మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి గుడికి వెళ్తున్నాం, పారాయణలు అని చెప్పి ఆ పనులు ఈ పనులు చేస్తున్నాము, లేకపోతే ఏదో హోమాలు చేస్తున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం, మొక్కులు తీర్చుకుంటున్నాం అనుకుంటున్నాం. ఇదంతా మా ప్రారంభ కర్మ వల్ల మాకు ఇన్ని జరుగుతున్నాయి అనుకుంటూ ఉండడం అనేటువంటి ఆ పనికిరానటువంటి ఆ దృష్టి ఉంది చూసావా, ఆ అసలైనటువంటి వివేక దృష్టి కోల్పోయి ప్రారబ్ధ కర్మ ప్రభావం చేతే మేము సంసారంలో తిరుగుతూ ఉన్నాము అనుకుంటున్నాం. అటువంటి మా లాంటి వాళ్ళకి ఈనాడు నువ్వు కాదు, ప్రారబ్ధ కర్మ వశాత్తు సుఖదుఖాలు మాత్రమే కలుగుతాయి తప్ప పుణ్యకార్యాలు చేయాలి, పుణ్యాలు ఇవి చేయాలి అవి చేయాలి అనేటువంటివి కలగవవి. అవన్నీ కూడా హరి యొక్క భక్తి చేత, భాగవతం వినడం చేత, భగవద్గీత వినడం చేత, దానిని అన్వయించుకోవడం చేత, దానిని మననం చేయడం వల్ల కలుగుతూ ఉంటాయి తప్ప ఈ విధమైనటువంటి ప్రారబ్ధ కర్మవశాత్తు యాదృచ్ఛికం అనేటువంటి విశేషంగా జరగదయ్యా అని ఆ మహర్షులు ఈ ప్రారబ్ధ కర్మ సిద్ధాంతానికే కట్టుబడి భగవంతుడి యొక్క స్పృహ లేనటువంటి వాళ్ళ కోసం చెప్పినటువంటి మాటది. అందువల్ల ఏమన్నా తమసః పారః ఉపాసాదిత, తమః అజ్ఞానం యొక్క పారః అవతల తీరానికి దాటించావు నువ్వు, ఈ అజ్ఞానం నుంచి మమ్మల్ని దాటించేవయ్యా. మేమేమనుకుంటున్నామంటే దైవ సంహిత కర్మభిః భ్రామ్యతాం, ప్రారంధ కర్మ వల్ల ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అనేటువంటి భావంలోనే కొట్టుమిట్టాడికిపోతూ ఉంటే ఈ ప్రారంధ కర్మ తప్పించుకోవడానికని హోమాలని, యజ్ఞాలని, నక్షత్రీపాలని ఇవన్నీ అవన్నీ చేస్తూ ఇందులోనే తిరుగుతూ ఉన్నాము. కానీ హరిభక్తి అనేటువంటిది ఆ పాదపద్మాలను నిరంతరం ధ్యానించడం అనేటువంటి విషయాన్ని చెప్పి మా అజ్ఞానాన్ని పోగొట్టేవయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఆయన ఇంకా వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.